నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలో నెల రోజుల కాంగ్రెస్ పాలన సంతృప్తినిచ్చింది. కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసిన వారు ఇప్పుడు పునరాలోచనలు పడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మెండోరా మండలంలోని దూద్గాం గ్రామంలో, నగరంలోని ఎల్లమ్మగుట్టలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ వెల్లడి. ఉన్నతంగా చదివి సాఫ్ట్వేర్ జాబ్ను సైతం వదిలారు. సరికొత్త సాంకేతికతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అడిగేశారు. సక్సెస్గా నిలిచారు. జిల్లాకు చెందిన యువ మహిళా పారిశ్రామికవేత్తల సక్సెస్పై K6 స్పెషల్ స్టోరీ. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహకుడి అరెస్ట్. మట్కా ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడిన ఏసీపీ కిరణ్ కుమార్. ఆర్మూర్ మున్సిపల్ పీఠాన్ని చేజారకుండా పక్కాగా స్కెచ్ వేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపులో ఉన్న 17 మంది కౌన్సిలర్లు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసిన జిల్లా అధికార యంత్రాంగం. జిల్లాలో తాజాగా మొత్తం 14,04,909 మంది ఓటర్లున్నట్లు గుర్తింపు. జలాల్పూర్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మహాలక్ష్మి ఆలయంలో పూజలు. కాన్సీరాం, జ్యోతి బాపులే విగ్రహాల ఆవిష్కరణ. తెలంగాణలో నెల రోజుల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజలు ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ ప్రస్థానం తనకు తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సేవకులమై తప్ప పాలకులం కాదన్న మాటను నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతినిచ్చింది. పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ములు మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ సాగిన ఈ నడక ఉజ్వల భవిత వైపుకు అడుగులు వేస్తోంది. పెట్టుబడులకు కట్టుబడి ఉంటామంటూ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగీషులు చెక్కుతూ మత్తులేని చైతన్య తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో ఈ పాలన బాధ్యత సాగింది. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశం జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 సీట్లు గెలిచాం. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటకట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగబోతుంది. పోటీల్లో భారాసకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్ కమిషన్ వేస్తున్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులు మార్చి ఉంటే బాగుండేది. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వం. కాంగ్రెస్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఈ సమావేశంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్టాలో ఎంపీ అరవింద్ వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇల్లు లేని పేదలకి అర్హులందరికీ కూడా ఇంటి కోసం నమోదు చేసుకోవటము, అదే రకంగా ఆరోగ్య బీమా 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మనకు ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ పథకంలో మనం నమోదు చేసుకున్నట్టయితే మన జిల్లాలో 25 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ స్కీమ్ లో నమోదై ఉన్నాయి. ఆ 25 హాస్పిటల్స్ లో ఎక్కడ పోయి ఇలా చేసుకున్నా మనకు 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు ప్రతి సంవత్సరం కట్టే అవకాశం ఉంటుంది. అదే రకంగా ఉజ్వల యోజన, ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల యోజనలో నమోదైన వాళ్ళకి ఎప్పుడు సిలిండర్ తీసుకున్నా 350 రూపాయలు దాని మీద సబ్సిడీ మీ బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం పంపడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ మహిళలే. మగవారికి దీటుగా వినూత్నంగా ఎంతో క్లిష్టమైనటువంటి నిర్మాణ రంగంలో అడుగుపెట్టి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. నిర్మాణ రంగంలో మహిళలు నిలదొక్కుకోవడం అంత సులభతరం కాదు. ఎండా వాన అనే తేడా లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. వందలాది మంది కార్మికుల్ని సమన్వయం చేసుకుంటూ తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వీటన్నింటినీ తట్టుకుంటూ సయ్యంటూ ముందుకు సాగుతున్న యువ మహిళా పారిశ్రామికవేత్తల సక్సెస్పై K6 అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పల్లవి, వైష్ణవులు వీరిద్దరూ బంధువులు. హైదరాబాద్లో అందరిలాగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత చదువులు చదివిన అమెరికా లాంటి దేశాలకు వెళ్లకుండా సాఫ్ట్వేర్ కంపెనీలలో మంచి మంచి అవకాశాలు వచ్చినా వదులుకొని తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, అందులో 10 మందికి ఉపాధి చూపాలనే ఆలోచనే వారిని నిర్మాణ రంగం వైపుకు నడిపించింది. దీనికి తోడు వారి కుటుంబ సభ్యులు వ్యాపార రంగంలో నిష్ణాతిథులు. కానీ వారికి భిన్నంగా ఉండాలి, సమాజానికి కొత్త రకం అనుభూతిని ఇవ్వాలని అనే ఆలోచనతో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వైష్ణవి పల్లవిలు మొదట 2018లో మొట్టమొదటి ల్యాండ్ లేఅవుట్ను విజయవంతం చేసి పూర్తి చేశారు. రొటీన్కు భిన్నంగా ఉండాలనే ఆలోచనతో నిజామాబాద్ బైపాస్ మార్గంలో నూతన సాంకేతికను జోడించి మొట్టమొదటిగా శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ పేరిట శతమానం అపార్ట్మెంటును 2020లో నిర్మాణంను ప్రారంభించి 2023లో పూర్తిగా నూతన సాంకేతికను జోడించి మొట్టమొదటిసారిగా అమెరికా లాంటి అగ్రదేశంలో ఉన్న విధానాలను అన్నింటినీ ఈ అపార్ట్మెంట్లో సెన్సార్ విధానంను అమలు చేసి పనులు పూర్తి చేశారు. సెల్ ఫోన్ ద్వారా అన్నింటికీ లింకు చేసి ఆటోమేటిక్ లిఫ్ట్, ఆటోమేటిక్ డోర్స్, ఇంట్లో ఉన్న డోర్లు, కిచెన్, బాత్రూమ్, బెడ్రూమ్స్లలో విద్యుత్ లైట్లు సెన్సర్తోనే పనిచేస్తాయి. వాష్రూమ్స్లో జారిపడడం లాంటి ఇన్సిడెంట్స్ చాలా చూసాం లేట్ నైట్స్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు. దానికి కూడా ఒక సొల్యూషన్ మేము వెతికి అక్కడ కూడా సెన్సర్ ఇంప్లిమెంట్ చేస్తే అలాంటి యాక్సిడెంట్స్ మన అపార్ట్మెంట్స్లో అవ్వకూడదు అనే ఒక ఇంటెన్షన్తో వాష్రూమ్స్లో కూడా సెన్సర్స్ ప్రొవైడ్ చేసాం. ఆటోమేటిక్గా మూమెంట్ని బట్టి లైట్, ఫ్యాన్, లైట్, ఎగ్జాస్ట్ అండ్ పర్ఫ్యూమ్ కూడా స్ప్రే అయిపోతుంది. ఆటోమేటిక్ క్లోజ్డ్ ఉంది కదా, ఇట్లా మనం లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా లైట్, ఎగ్జాస్ట్ అండ్ అది పర్ఫ్యూమ్ కూడా మీకు ఆటోమేటిక్గా స్ప్రే అయిపోతుంది. ఇటు కరెంటు ఆదాతో పాటు సేఫ్టీ మేజర్లు, సీసీ కెమెరాలు కలిగి ఉన్నాయి. మంచి గాలి, వెలుతురు వచ్చేలా స్పష్టమైన ప్లానింగ్ చేశారు. పల్లవి, వైష్ణవులతో పాటు వీరి సోదరుడు విదేశాలలో మాస్టర్స్ పూర్తి చేసి ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చిన మనోరంజన్ కూడా వీరికి తోడుగా అపార్ట్మెంట్కు ఫౌండేషన్ వేసిన నుండి బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు నాణ్యతతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అవసరమున్న చోట పనులను దగ్గరుండి నిర్మించారు. ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటింగ్ తదితర అంశాలలో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన మెటీరియల్ను మాత్రమే ఉపయోగించి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కస్టమర్ల మనస్సును గెలుచుకొని శబాష్ అనిపించుకున్నారు. అతి స్వల్ప కాలంలోనే అత్యుత్తమ బిల్డర్లుగా పేరు పొందారు. ఈ యువ మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతో అనుభవం ఉన్న పేరు పొందిన బిల్డర్స్తో పోటీ పడుతూ కొత్త ఆలోచనలతో చిన్న పట్టణంలో కూడా విలాసవంతమైన నిర్మాణ సౌకర్యాలను ప్రజలకి అందించాలనే లక్ష్యంతో వారు స్థాపించిన కంపెనీని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సరికొత్త ఆలోచనలతో నిజామాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా అద్భుతమైన అన్ని హంగులు వసతులతో కూడిన వీళ్ళ టౌన్షిప్ సంస్కృతి పేరుతో లాంచ్ చేశారు. దీనికి కూడా ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది.
జంట నగరాలకు ధీటుగా ఈ ప్రాజెక్టు ఉందని పలువురు హర్షిస్తున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో ఉన్న ఈ ప్రాజెక్టు మన పట్టణానికి గర్వకారణమని కానుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ప్రాజెక్టులో కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు సాగుతున్న ఈ యువ మహిళా పారిశ్రామికవేత్తలు పల్లవి, వైష్ణవి మరియు మనోరంజన్ రెడ్డిల అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం తోడ్పాటు అయితే మరింత మంది మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు ముందుకు వస్తారని పల్లవి, వైష్ణవులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ పేరుతోటి మాది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దీంతో ప్రాజెక్ట్స్ నేమ్స్ వేరొస్తాయి. ఫస్ట్ దానికే శతమానం అని ఎంచుకోవడం అంటే మా ఎస్విసి కన్స్ట్రక్షన్ అనేది 100 years ఉండాలి అన్న దాంతో మేము దీంతో స్టాప్ చేయకుండా నెక్స్ట్ చాలా ప్రాజెక్ట్స్ మన నిజామాబాద్లోనే ఇప్పుడు అపార్ట్మెంట్ కాకుండా విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇవి మేము ఇంతటితో ఈ ఒక్క ప్రాజెక్ట్తో ఆగకుండా నెక్స్ట్ చాలా ప్రాజెక్ట్స్కి ముందుకెళ్లాలని. జలాల్పూర్ గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కాన్సీరాం, జ్యోతి బాపులే విగ్రహాలను ఆవిష్కరించారు. జలాల్పూర్ గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాన్సీరాం, జ్యోతి బాపులే విగ్రహాలు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాన్సీరాం, జ్యోతి బాపులే ఆదర్శంగా తీసుకుని యువత అభివృద్ధి చెందాలన్నారు. ఇక్కడ మనకు బాబు జగజీవనరావు గారి విగ్రహం కూడా కనబడుతూ ఉంది. ఇవాళ మహానుభావులైనటువంటి జ్యోతిరావు పూలే గారిది, అదే మానేశ్రీ కాంశీరామ్ గారి విగ్రహాలు మన గ్రామంలో ఉండడం అన్నది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అదొక మన గర్వకారణం మన గ్రామానికి. నిన్నటి దాకా ముసుగు వేసుకొని కూర్చున్నటువంటి ఈ విగ్రహాలు ఇవాళ మనం గ్రామానికి వస్తుంటే ఒక వెలుతురునిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ మహానుభావుల గురించి మాట్లాడే అర్హత కానీ నాలెడ్జ్ అంటే నాకు వాళ్ళ గురించి కూడా మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నాకు లేదు. ఎందుకంటే వాళ్ళంతా గొప్ప మహానుభావులు, కోట్లాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి దేశాలలో, మన దేశంలో కాదు దేశంలో ఇంటర్నేషనల్ స్థాయిలో అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేసి నిందితుల వద్ద నుంచి సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్, ఒక చాకును స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 5న ఉదయం మల్కాపూర్ తాండా శివారులోని అడవిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి శవం వయసు 30 నుండి 35 మధ్య గుర్తించారు. ఈ వ్యక్తిని ఎవరో గొంతు వద్ద చాకుతో కోసి చంపినట్లుగా గుర్తించారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తదుపరి విచారణలో ఎస్ఐ నిజామాబాద్ రూరల్, సిఐ నిజామాబాద్ రూరల్ సౌత్ నేర స్థలానికి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను పిలిపించి వారి సహాయంతో దర్యాప్తును వేగవంతం చేసి హత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా మృతిని కుడి చేయికి పచ్చబొట్టు ద్వారా ఆచూకీ కనుగొనబడింది. మృతిని గురుదాకర్ సయాజీ ఇంద్రాపూర్ నగర్ నిజామాబాద్ నివాసిగా గుర్తించారు. నేరస్తుడైన రామ్ సయ్యాజీ, మృతిని భార్య నేరస్తురాలైన అశ్విని ఇద్దరు స్వంత భావ మరదళ్ళవుతారు. వీరిద్దరి మధ్య కొద్ది నెలలుగా అక్రమ సంబంధం నడుస్తోంది. మృతుడైన సయ్యాజీ మద్యానికి బానిసై నిందితురాలిని శారీరకంగా వేధించేవాడు. అతని వేధింపులు ఎక్కువయ్యేసరికి నేరస్తురాలు అయిన అశ్విని తన బావ అయిన రామ్ జీజోర్తో కలిసి మృతుడిని చంపుదామని పథకం వేసుకొని వీరు అనుకున్నట్లుగా ముందుగా మల్లారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చంపుదామని అనుకుని పథకం ప్రకారం తేదీ 3న మృతుని అశ్విన్ని కొట్టి బయటకు వచ్చిన తర్వాత అశ్విని రామ్ ఫోన్ చేసి తన భర్తను చంపమని చెప్పినందున తనను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిందితుడు మద్యం తాగించి మల్లారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు తీసుకెళ్లి గొంతు కోసి చంపాడు. మృతుడి సయ్యాజీని చంపిన నిందితులు ఇద్దరు, 1 రామ్ జింజో, 2 గరుకట్కి అశ్వినిలను ఈరోజు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో సహకరించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి మహేష్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, కానిస్టేబుళ్లను సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో సౌత్ రూరల్ సిఐ వెంకటనారాయణ, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి మహేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఐడెంటిఫై చేసిన తర్వాత మోటివ్ వచ్చేసేసి తను వచ్చే డిసీజ్లో వచ్చేసి కొంచెం అడిక్టెడ్ ఆల్కహాల్, తన భార్యను ఫ్రీక్వెంట్ కొట్టడము, సరిగా పని చేయకపోవడం జరిగేది. దాంతో వాళ్ళిద్దరికి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, గ్యాప్ పెరిగింది. ఈ టైంలో తన వైఫ్ అశ్విని యొక్క బావ, వాళ్ళ మేనమావ కొడుకుంటాడు రాము అని, అతనితో ఈమెకు ఇలిసిట్ రిలేషన్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా హెరాస్ చేస్తున్నాడు అనే దాన్ని మనసులో పెట్టుకుని ఇద్దరు కలిసి అతన్ని
ఎలిమినేట్ చేయాలని, చంపాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా 5th నాడు రాము అతన్ని డిసిజన్ తీసుకొని అతని ఇంటాక్సికేషన్ కండిషన్లో తాపించి అతన్ని మల్లారం ఫారెస్ట్ ఏరియాలో ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసి చంపడం జరిగింది. ప్రజలు మట్కా ఏజెంట్లని నమ్మి మోసపోవద్దని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సిపి కల్మేశ్వర్ సూచించారు. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్న మొహమ్మద్ జమీర్ అనే నిందితుడిని ఈరోజు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సదరు నిందితుడు గత 5 సంవత్సరాలుగా తన బుక్కీల ద్వారా అనేక మంది అమాయక ప్రజలని మట్కా వ్యాపారంలోకి లాగి వారికి డబ్బు ఆశ చూపి వారిని కోట్ల రూపాయలతో మోసం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధా, అకోలా, అమరావతి ఇంకా అనేక ప్రాంతాలలో మట్కా నిర్వాహకులతో తనకున్నటువంటి సంబంధాల ద్వారా మట్కాలో ప్రతిరోజు విజేతలుగా రాబోయే నెంబర్లను తీసుకొని వాటిపై తన ఏజెంట్స్ మరియు బూకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ చేసి కోట్ల రూపాయల లావాదేవీలను జరిపినట్టుగా పోలీసు విచారణలో తేలింది. నిందితుడు జమీర్ ముఖ్య అనుచరుల గురించి పోలీసు వారు తీవ్రంగా గాలిస్తున్నారు. అదేవిధంగా నిందితుడు జమీర్ కూడబెట్టిన ఆస్తులపై కూడా లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ కల్మేశ్వర్ ప్రజలు మట్కా ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని, అదేవిధంగా మట్కా ఆడినా, నిర్వహించిన, బూకీలను వ్యవహరించిన చట్టరీత్యా తీవ్రమైన చర్యలు ఉంటాయని, మట్కా ఆటకు ఇక్కడ స్థానం లేదని హెచ్చరించారు. నిందితుడు జమీర్ను అరెస్టు చేసి నిజామాబాద్లో భారీ ఎత్తున జరిగే మట్కా వ్యాపారానికి అడ్డుకట్ట వేసిన అధికారులు టాస్క్ ఫోర్సు ఏసీపీ రాజశేఖర్ రాజు, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్సు సిఐలు అజయ్ బాబు, అంజయ్య మరియు నార్త్ రూరల్ సిఐ సతీష్, 5వ పట్టణ ఎస్ఐ అప్పారావు, టాస్క్ ఫోర్సు సిబ్బంది రాములు, అనిల్, సుధాకర్, లక్ష్మణ, రామచందర్, అజయ్లను ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ అభినందిస్తూ వీరికి రివార్డులు ప్రకటించడం జరిగింది. జీవితంలో ఇతరులకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరొకటి లేదని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఘట్టమనేని బాపురావు అన్నారు. లయన్స్ వైటల్ క్రియేటివిటీ రీజియన్ మీట్ కార్యక్రమం ఆదివారం డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారులోని అమృత గార్డెన్స్లో ఆదివారం అట్టహాసంగా జరిగింది. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన లయన్స్ క్లబ్లు చేసిన సేవా కార్యక్రమాలను గుర్తింపుగా ఈ సందర్భంగా లయన్స్ రీజియన్ చైర్మన్ శంకర్ పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఘట్టమనేని బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజియన్ చైర్మన్ మేడికొండ శంకర్, రీజియన్ కార్యదర్శి ద్వారకాదాస్ అగర్వాల్, జిల్లా గవర్నర్ పి లక్ష్మి, ఉప గవర్నర్లు నగేష్, పంపటి అమర్నాథ్ రావు, పూర్ణ గవర్నర్లు బివి బన్సాల్, పెంటయ్య, గంపర్ రమేష్, బసవేశ్వరరావు, వీరేశం, కోశాధికారి కొడాలి కిషోర్, ప్రోగ్రాం చైర్మన్ డి నరసింహారాజు, కార్యదర్శి వేములపాటి రవీందర్, కోశాధికారి ధర్మరాజు, లయన్స్ ప్రతినిధులు పి లక్ష్మీనారాయణ, డి యాదగిరి, చింతాల గంగాదాస్ పాల్గొన్నారు. అలాగే ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరియు ఈరోజు మన ఈ 6 నెలల కాలంలో చేసిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన అవార్డ్స్ మరియు ప్రోత్సాహాలు అందజేయడం జరుగుతుంది. ఈరోజు అవార్డ్స్ అందుకున్న మిత్రులు అందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ సూచించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మెండోరా మండలం దూద్గాం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దూద్గాం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణ మున్సిపల్ పీఠాన్ని ఎట్టి పరిస్థితిలో చేజారనివ్వకుండా పక్కా స్కెచ్తో బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాత్రం ప్రజలు తమ పార్టీనే మున్సిపాలిటీలో కోరుకుంటున్నారని ప్రకటించారు. ఆర్మూర్ మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగరేయడానికి అవసరమైన కౌన్సిలర్ల సంఖ్య బలం లేదు. ఇతర పార్టీల కౌన్సిలర్లు స్వచ్ఛందంగా బీజేపీకి మద్దతు ఇస్తే గాని అధికారం బీజేపీకి సొంతం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఒకే ఒక కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో అసలు చైర్పర్సన్ పీఠం కోసం ప్రయత్నాలు కూడా చేయలేక కౌన్సిల్తో అసంతృప్తి వర్గాన్ని చేరదీస్తూ కాంగ్రెస్ నారదముని పాత్ర పోషిస్తుంది.
17 మంది బీఆర్ఎస్, 2 స్వాతంత్ర, 1 ఎంఐఏ పార్టీల కౌన్సిలర్లతో కలిపి బీఆర్ఎస్ పార్టీ బలం 20లో ఉండటంతో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ సంగీత, వన్నెల్ దేవి, లావణ్య పోటీ పడుతున్నారు. వీరిలో కాంగ్రెస్ సంగీత 3వసారి కౌన్సిలర్గా విజయం సాధించడంతో పాటు న్యాయవాదిగా సైతం కొనసాగుతూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆమె భర్త కాంగ్రెస్ శ్రీనివాస్ సైతం క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. 2008లో కాంగ్రెస్ హయాంలో, 2014, 2020లో బీఆర్ఎస్ హయాంలో వైస్ చైర్పర్సన్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అయ్యారు. స్టోరీని మూటగట్టుకున్న సానుభూతి ఈమెపై ఉంది. ఇక వన్నెల్ దేవి, లావణ్య రాజకీయాలకు కొత్తగా ఆమె భర్త అయ్యప్ప శ్రీనివాస్ రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతుంటారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల క్యాంపు ఖర్చులు మొత్తం వీరిద్దరు భరిస్తున్నట్లు సమాచారం. ఇక చైర్పర్సన్ పదవి కోల్పోయిన పండిత్ వినితా వర్గంలో కేవలం 12 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. బీజేపీ ఖాతాలో 4 కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఇక బీజేపీ ఆశావాహురాలిగా చెప్పుకుంటున్న ఆకుల సంగీత గృహిణిగా ఉండగా ఆమె భర్త ఆకుల శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్గా రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతుంటాడు. ఏది ఏమైనప్పటికీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు అతని తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి ఆశీస్సులో ఉన్నవారే చైర్పర్సన్ పీఠంపై కూర్చునే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. జగన్పల్లి వీడీసీ సభ్యులను నిన్న రాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. వారిని జిల్లా జైలులో వారి కుటుంబ సభ్యులను నిజామాబాద్లో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరామర్శించారు. జగన్పల్లి వీడీసీ సభ్యులను నిన్న రాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. వారిని జిల్లా జైలులో వారి కుటుంబ సభ్యులను నిజామాబాద్లో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరామర్శించారు. వారి వెంట ఎక్స్ డీసీఎంహెచ్ చైర్మన్ సాయిరెడ్డి, ఎక్స్ సర్పంచ్ కాట్పల్లి నర్సారెడ్డి, మున్పల్లి సర్పంచ్ సాయిరెడ్డి, భాస్కర్ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ శేఖర్, జేడి మల్లేష్, గడ్డం సంజయ్, గన్న లక్ష్మణ్, వినోద్, బీడీసీ పెద్ద మనుషులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా అధికార యంత్రాంగం శనివారం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 14,04,909 మంది ఓటర్లున్నారు. గత కొంతకాలంగా ఓటర్ నమోదుతో పాటు సవరణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జాబితాలో తప్పులు లేకుండా చూడాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 21 వరకు ఓటర్ నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపు వంటి అభ్యంతరాలను సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా జనవరి 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఫిబ్రవరి 8న ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితాను విడుదల చేయనుంది. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,549 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం 14,04,909 మంది ఓటర్లున్నారు. ఇందులో 6,65,887 మంది పురుషులు, 7,38,963 మహిళలు, 59 మంది ఇతరులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తుది ఓటరు జాబితాతో పోలిస్తే 9,923 మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. 5,495 మంది స్త్రీలు, 4,427 పురుషులు, 1 ఇతరుల ఓట్లు పెరిగాయి. మరో 15 రోజుల పాటు ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. ముసాయిదా ఓటర్ల జాబితాతో ఏమైనా అభ్యంతరాలుంటే జనవరి 21 వరకు తహసీల్దార్ కార్యాలయాన్ని ఫిర్యాదులు అందించాలని మండల, గ్రామాల వారీగా వివరాలను తహసీల్దార్ కార్యాలయాల్లో ఓటరు జాబితాను జిల్లా అధికారులు అందుబాటులో ఉంచారు. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ముసాయిదా జాబితాలో పేరు లేని వారు ఫారం 6లో వివరాలు నమోదు చేసుకుని ఆన్లైన్ ద్వారా కానీ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తును అందించాలి. ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటు నమోదుకు అవకాశం కల్పించారు. BLOలు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో 2 రోజుల పాటు అందుబాటులో ఉంటారు. కొత్తగా పేరు నమోదు, తొలగింపు, పోలింగ్ కేంద్ర మార్పు పేర్లలో తప్పులుంటే వారి వద్దకు వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని ఉన్నత అధికారులకు సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాలో వచ్చిన అభ్యంతరాలు, ఓటరు నమోదు సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 5 వరకు పరిశీలిస్తారు. 8వ తేదీ తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. తప్పులు లేకుండా జాబితాను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పూజలు చేశారు. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు భారీగా తరలి వస్తుండటంతో మళ్లీ రద్దీగా మారింది.
కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష నిష్ఠతో చేసిన భక్తులు ఇరుముడితో స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. దీంతో శబరిమల పరిసరాలన్నీ అయ్యప్ప భక్తులతో రద్దీగా మారింది. అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వామివారి దర్శనం కోసం 15 నుంచి 16 గంటల సమయం పడుతుండటంతో కన్యస్వాములు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడంలో విఫలమైందని అయ్యప్ప భక్తులు పేర్కొంటున్నారు. జిల్లా న్యాయ సేవ సంస్థ సేవలను ప్రజలకు తెలపడంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సేవలు మరువలేనివని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడంతో మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలుపుతూ జిల్లా జడ్జి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పద్మావతి, పర్యవేక్షకులు పురుషోత్తం గౌడ్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా జైలులో ఖైదీల ఇబ్బందులను తెలుసుకొని వారికి న్యాయ సహాయం అందించేందుకు శనివారం డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ కోర్టుల్లో వారి కేసులు ఎంతవరకు వచ్చాయనే అంశంపై ఆరా తీశారు. పలు చట్టాలపై అవగాహన కల్పించారు. డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాదులు ఉదయ్ కృష్ణ, శుభం, ప్రమోద్ తదితరులు ఉన్నారు. మామడ మండలంలోని పొన్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణునికి భక్తులు స్వీట్స్తో తులాభారం నిర్వహించారు. ఆలయ అర్చకులు రామచంద్రచారి విజయసారథి ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు తులాభారం యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, కిషన్, అశోక్, గిరి, గంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. నగరంలోని పోచమ్మగల్లి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసి తమ వంతు సేవను చాటుకున్నారు. నగరంలోని పోచమ్మగల్లి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ చలికాలం సందర్భంగా యాచకులు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోచమ్మగల్లి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. ఈరోజు భిక్షాటన చేసినటువంటి పేద ప్రజలకు దుప్పట్ట పంపిణీ కార్యక్రమం చేసినాము. ఎందుకంటే చలికాలం కాబట్టి వారికి తోడుగా ఉంటాయని చెప్పేసి బోధన్ పట్టణంలోని రాకాసీపేటలో గల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారి భవనంలో ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు 2024 సంవత్సరపు కాలమానాన్ని ఆవిష్కరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గంగా శంకర్, టీపీసీసీ డెలిగేట్, పట్టణ అధ్యక్షులు బీర్కూర్ శంకర్, పట్టణ కార్యదర్శి మాసులు శ్రీనివాస్, ఏషాల రవీందర్, సంజీవ్, గంగాధర్, రవి, వర్ధన్, ఏషాల సురేందర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం సభ్యులు ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉండాలని, సంఘం అభివృద్ధికి, అభ్యున్నతికి దోహదపడాలని, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రయత్నాలు చేయాలని కోరారు. సోదరుడు చెప్పిండు మన మున్నూరు కాపు సంఘం కాచిగూడలో ఉన్నది. కాచిగూడలో ఉన్నది, దానికి సంఘం సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. అక్కడ నుంచి చాలా పనులు అయితే మనకు చాలా మందికి తెలియదు. మన పిల్లలు చదువుకుంటే అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది. తర్వాత ఇతరత్ర పెళ్లిళ్ళు చేస్తే దానికి చిన్న చిన్న సౌకర్యాలు, ఖాళీ మంటలు ఇచ్చే సౌకర్యాలు ఉన్నాయి, పాఠ్య పుస్తకాలు పంచే సౌకర్యాలు ఉన్నాయి. ఇటువంటి తెలాలంటే మనం అందరికీ ఒక యూనిటీగా ఒక సంఘం అనేది ఉండాలి. మనం గ్రామాలలో గ్రామ సంఘము, మన మండల స్థాయి లెవెల్లో ఇప్పుడు బోధనకు వస్తే బోధనలో, ఇప్పుడు రకాస్పేట్ల గల్లీ గల్లీలకు సంఘాలు ఉన్నట్టే మళ్ళీ పట్టణ సంఘం అనేది ఒకటి ఉన్నప్పుడు ఆర్మూర్ పట్టణంలోని 7వ వార్డులో గల మేస్త్రీల సంఘం భవనంలో ఆర్మూర్ తాలూకా మిషన్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆర్మూర్ మిషన్ సంఘం అధ్యక్షులుగా అరవ ప్రసాద్, గుమ్మల మధులు అధ్యక్షులుగా పోటీ చేశారు. ఇందులో మధుకు 59 ఓట్లు రాగా ప్రసాద్కు 40 ఓట్లు పడ్డాయని, 19 ఓట్ల తేడాతో మధు విజయం సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా మధును సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మధు మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ తాలూకా మిషన్ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా నాపై నమ్మకం ఉంచి నన్ను విజేతగా నిలిపినటువంటి ప్రతి ఒక్కరికి సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని ఎల్లవేళలా కృషి చేస్తూ మీ ఒక్కరికి సహాయ సహకారాలతో ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ అందరికీ సహకరిస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని చెప్పి తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మళ్ళీ మా సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై కార్మిక. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం.
అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలు మన దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ద్వారా అన్ని కులాలను పిలిపించి ప్రతి ఇంటి గడప గడపకు చేరేలాగా మీటింగ్ నిర్వహించి ప్రతి కుల సభ్యులకు ఈ అక్షింతలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో నెల రోజుల కాంగ్రెస్ పాలన సంతృప్తినిచ్చింది. కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసిన వారు ఇప్పుడు పునరాలోచనలు పడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మెండోరా మండలంలోని దూద్గాం గ్రామంలో, నగరంలోని ఎల్లమ్మగుట్టలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ వెల్లడి. ఉన్నతంగా చదివి సాఫ్ట్వేర్ జాబ్ను సైతం వదిలారు. సరికొత్త సాంకేతికతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అడిగేశారు. సక్సెస్గా నిలిచారు. జిల్లాకు చెందిన యువ మహిళా పారిశ్రామికవేత్తల సక్సెస్పై K6 స్పెషల్ స్టోరీ. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహకుడి అరెస్ట్. మట్కా ఏజెంట్లను నమ్మి మోసపోవద్దు. సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడిన ఏసీపీ కిరణ్ కుమార్. ఆర్మూర్ మున్సిపల్ పీఠాన్ని చేజారకుండా పక్కాగా స్కెచ్ వేస్తున్న బీఆర్ఎస్ నాయకులు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపులో ఉన్న 17 మంది కౌన్సిలర్లు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసిన జిల్లా అధికార యంత్రాంగం. జిల్లాలో తాజాగా మొత్తం 14,04,909 మంది ఓటర్లున్నట్లు గుర్తింపు. జలాల్పూర్ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మహాలక్ష్మి ఆలయంలో పూజలు. కాన్సీరాం, జ్యోతి బాపులే విగ్రహాల ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.